నిహారిక మై స్వీటెస్ట్ కిడ్. ఎంత స్వీటెస్ట్ అంటే ఇలాంటి చిన్న పిల్లప్పుడు ఒక 3 ఏళ్ళు ఆ టైం ఉన్నప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది కదా. 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత అమ్మ ఇండిపెండెంట్గా పడుకోండి అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకునేది. వాళ్ళమ్మ వంటింటికి వెళ్ళాక సైలెంట్గా వచ్చి నేను ఇక్కడే పడుకుంటాననేది. సరే అమ్మ, మరి మీ అమ్మ తన్నేసి బయటికి పంపుతుంది కదా, అమ్మ చూడకుండా దాచిపెట్టేది. అప్పుడు నా షర్ట్ తీస్తే షర్ట్ లోపల దాక్కునేది. అప్పుడు ఇంత ఉండేది కదా, ఇంతే ఉండేది. దాక్కొని పడుకొని పద్మ వచ్చేది, ఎక్కడుందని దాని తెలుసు, పడుకుంది. పద్మ లేదు, పద్మ ఇక్కడ అని చెప్పాడు. ఇలాగేదో సో ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు ఇందాక ఒక పాప ఎవరో ఎమోషనల్ అయ్యింది. ఇవాళ మన కళ్ళ ముందు ఆడపిల్లలు ఎంత గ్రోత్ చూపిస్తారు, ఎంత గొప్పగా ఎదుగుతారనేది మన సుమ. నాకు తెలిసినంత వరకు సుమ కామెడీగా మాట్లాడుతుంది, సరదాగా ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు సుమాని కామెడీగా తీసుకోను. ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు కాకపోయినా ఇంకొక 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత అయినా డెఫినెట్గా సుమ ఒక లెజెండరీ యాంకర్, లెజెండరీ హోస్ట్. సుమ చాలా గ్లామరస్గా స్టైలిష్గా ఉండదు. సుమ ఎక్కువ ఏమన్నా, కానీ సుమ స్టేజ్ ఎక్కిందంటే దుమ్ము దులిపేస్తుంది. నేను చూసింది సుమ ఉందా, పర్లేదు కొంచెంసేపు మనకి టైంపాస్ అవుతుంది అని. అలా ఉంది సుమ. జబర్దస్త్ వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పటికి జబర్దస్త్ వాళ్ళు రాకముందు సుమ ఇండస్ట్రీకి వచ్చింది. సుమ జబర్దస్త్కి రాకుండా చాలామందిని కాపాడింది. అంత గొప్ప అంటే ఆడవాళ్ళల్లో అంత కామెడీ ఉంటుంది అనేది నాకు కూడా అందలేదు. సుమని చూసిన తర్వాత అమ్మ తక్కువ వాళ్ళు కాదురా బాబు. అలాగా ఆడపిల్లలందరూ కూడా జస్ట్ బ్రేక్ యువర్ చైన్స్. ఎవడు కూడా మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తే మాత్రం మీరు ఆకండి. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ద వరల్డ్ ఈజ్ యువర్స్. ఈ ప్రపంచం మగవాళ్ళది ఒక్కడిదే కాదు, ఆడపిల్లలది కూడా, మీది కూడా. అలాగే ఆడపిల్లలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిమిటెడ్ థింకింగ్లో ఉండకండి. అమ్మో వాడికి వెళ్తే ఆయన ఏమంటారు, లేదా సార్ ఎవడి కోసం ఎవడు భయపడక్కర్లా. ఇవాళ యువర్ ఆల్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇవాళ అటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆడపిల్లలకి అద్భుతమైన సేఫ్టీ ఉంది. ఎవడైనా ఆడపిల్లల్ని కానీ ఏదైనా చేస్తే మా దృష్టికి వస్తే మడత పెట్టి లోపల పెడతాం, తాట తీస్తాం. డోంట్ వరీ. అమ్మాయిలు పాపలు మీరంతా చక్కగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి. నాకు ఇంకా అమ్మాయిలు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కేవలం గ్లామరస్గా ఉండే క్యారెక్టర్లు కాదు, డైరెక్టర్లు అవ్వాలి, కెమెరామెన్లు అవ్వాలి, మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి. ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఇదిగో ఈ మగ బ్యాచ్ని అందరినీ కొంచెం డామినేట్ చేయండి మీరు కూడా వచ్చి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. కమిటీ. థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు గారు. యాజ్ యూజువల్ యూ ఇన్స్పైర్ ఆల్ ఆఫ్ అస్ అండి. అండ్ మీరు చెప్పినట్టుగానే ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకొని రావాలి. అండ్ ఆ ఆడపిల్లలకి ఇలాగే ఇంట్లో మీలాగా నాన్నలు సపోర్ట్ అందించాలి, అమ్మలు సపోర్ట్ అందించాలి, పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళ ఇన్లో సపోర్ట్ అందించాలి. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి వర్క్ చేయాలి అంటే కంప్లీట్ ఫ్యామిలీ వాళ్ళతో పాటు నిలబడి సపోర్ట్ అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు పద్మజ గారు, ఈరోజు మీరు ప్రొడ్యూసర్ హోదాలో ఉన్నారు. ఎస్, కమిటీ కుర్రోళ్ళ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్. సాధించాం నిహారిక. ఈరోజు నేను మాట్లాడను అని చెప్పినటువంటి ప్రొడ్యూసర్ గారితో మాట్లాడించాము. ఎస్ పద్మజ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ అండి మీకు. అండ్ ఇలాంటి సినిమాలే కాకుండా ఇంకా చాలా చాలా సినిమాలు మీరు అందించాలి అని, ప్రీ రిలీజ్ ఈవెంట్కి నన్నే పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అనుదీప్ యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మనకి తెలుసు, హనుమాన్ మూవీ అండ్ అలాగే తను చేసినటువంటి వేరే సినిమాలు. యాజ్ అ సింగర్ పిల్ల